లో సమావేశం జరగబోతోంది. మెట్రో రెండో విడతపై సమావేశంతో పాటు నిన్న ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ పై కూడా సమావేశం జరగబోతోంది. ఇక ఈ సమావేశంలో ఈ 6 వారాల్లో ఎటువంటి స్టాండ్ తో ముందుకు వెళ్ళాలి అండ్ పొలిటికల్ స్టాండ్ ఎలా ఉండాలి అనే కోణంలో కూడా ఇటు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చోరీ కేసులో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాచకొండ కమిషనర్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. కాలేజ్ లో చోరీకి ఒక వ్యక్తి వచ్చినట్టుగా సీసీ కెమెరాల్లో గుర్తించారు పోలీసులు. గజ దొంగ బత్తుల ప్రభాకర్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాస్క్ పెట్టుకొని కాలేజ్ ఇంట్లో ప్రవేశించిన దొంగ ఇటు కాలేజ్ లోని లాకర్స్ బ్రేక్ చేసి ₹1 కోటి ఎత్తుకు వెళ్లాడు. 20 రోజుల క్రితం ఏపీ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు బత్తుల ప్రభాకర్. గతంలో పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలో చోరీ చేశాడు అతడు. ఇప్పటికే బత్తుల ప్రభాకర్ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. కాలేజ్లో క్లూస్ టీమ్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ ను సైతం సేకరిస్తున్నారు. గతంలో సైబరాబాద్ పోలీసులు ప్రాణాలకు తెగించి మరీ బత్తుల ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. పోలీసులు జైలుకి తీసుకువెళ్తుండగా మధ్యలో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు బత్తుల ప్రభాకర్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, బత్తుల ప్రభాకర్ ఆయన తప్పించుకున్న అనంతరం కూడా ఇటు ఏపీ తెలంగాణలో హై టెన్షన్ నెలకొంది. పోలీసుల మధ్య అండ్ కొంతమంది పోలీసుల సస్పెన్షన్ కూడా నెలకొంది. అయితే ఆ న్యూస్ జరగ ఒక నెల కూడా గడవడం లేదు, అప్పుడే ఒక కొత్త చోరీలో ఆయన పేరు వినిపిస్తోంది. ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? గతంలో బత్తుల ప్రభాకర్ 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేశాడని చెప్పాలి. అటు పోలీసులు కూడా ఆ బత్తుల ప్రభాకర్ కోసము కొన్ని సంవత్సరాల పాటు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఫైనల్గా తను ఒక పబ్లో పోలీసులకి దొరికాడు. అయితే ఆ తర్వాత తెలంగాణ పోలీసులు తన మీద చాలా కేసెస్ వరకు ఆంధ్రప్రదేశ్లో నమోదు కావడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి కావడంతో ఆ పోలీసులు తీసుకువెళ్లారు. అయితే తనని జైలుకి తీసుకువెళ్తున్నటువంటి టైంలోనే తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుంచి కూడా బత్తుల ప్రభాకర్ ఎక్కడున్నాడు అని చెప్పేసి ప్రత్యేక టీమ్స్ గాలిస్తుంది. గతంలో తన మీద ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజెస్లో చోరీ చేయడము, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్నే సెలెక్ట్ చేసుకొని భారీ ఎత్తున నగదును కూడా దొంగలించినటువంటి పరిస్థితి అప్పుడుంది. అయితే ఆ తర్వాత అసలు ఎవరు ఇంజనీరింగ్ కాలేజీలోకి ప్రవేశిస్తున్నారు, ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకకుండా తను చాలా చావచక్యంగా ఈ దొంగతనాలన్నిటి కూడా పాల్పడ్డాడు. అనేక కేసులు కూడా తన మీద నమోదవడంతో పాటు చాలా వరకు లగ్జరీ లైఫ్ని కూడా లీడ్ చేశారు. ఎప్పుడైతే పోలీసు అదుపులోకి తీసుకున్నారో తను పరారైన తర్వాత తన గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. నిన్న జరిగినటువంటి అబ్దుల్లాపూర్ మెట్లో ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి చోరీ యాస్టీస్గా గతంలో ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ విధంగా చోరీలు జరిగాయో సేమ్ యాస్టీస్గా అలా జరగడం వల్ల బత్తుల ప్రభాకర్ అక్కడ కాలేజ్లోకి ఎంటర్ అయ్యి దొంగతనానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది అబ్దుల్లాపూర్ మెట్లో చాలా ఊరి చివర ఉంటుంది, చుట్టూ కూడా ఫారెస్ట్ని తలపించి ఉంటుంది. లోపలికి రావాలంటే చాలా వరకు పాసిబిలిటీ ఉండదు, సెక్యూరిటీని అంతా కూడా దాటుకొని రావాలి. అలాంటిది ఒక్క వ్యక్తి దొంగతనానికి పాల్పడినట్టు ఒక చిన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మిగతా సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడా లభ్యం కాకుండా ఉండేందుకు అతను హార్డ్ డిస్క్ని కూడా దొంగలించాడు. ఒక్క సీసీ కెమెరా మాత్రమే తను రికార్డ్ అయ్యాడు. గతంలో తన ఏ విధంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాడో అంటే ఫేస్కి మాస్క్ పట్టుకొని చేతికి గ్లౌజెస్ వేసుకొని ఉన్న విధంగా యాస్టీస్గానే తను అలానే కనిపించడంతో బత్తుల ప్రభాకర్ అయ్యుంటాడు అని చెప్పేసి అటు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే డీసీపీ వాళ్ళంతా అక్కడికి చేరుకొని ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సతాజ్, థ్యాంక్ యూ సుజాత.